హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం మరొక కానుక అయితే ఇవ్వబోతుంది. అంటే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఈ రోజున కానీ లేదంటే ఉగాది కానుకగా కానీ ఈ యొక్క మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఏంటి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరి తెలుసు, డ్వాక్రా మహిళలందరికీ కూడా గ్రూపుల్లో ఇప్పటికే లోన్లు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ కూడా లోన్స్ తీసుకునే ఉన్నారు. గ్రూప్ లోన్ కూడా తీసుకొని ఉంది. ఇన్ టైంకి అంటే ప్రతి నెల ఇబ్బంది లేకుండా కట్టేస్తూ ఉంటే కనుక ఆ బ్యాంకులు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ లోన్ అయితే పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఇది రొటీన్గా జరుగుతూనే ఉంది. చాలా గ్రూపులు తీసుకున్న లోన్ కంటే తర్వాత లోన్ ఇంకా ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్తను చెప్పింది. మరొకసారి ప్రత్యేక లోన్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడైతే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మేము లోన్ తీసుకుని ఇప్పుడు లోన్ కడుతున్నాం కదా, మళ్ళీ ఇలాంటి కొత్త లోన్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఎంతవరకు లోన్ అయితే ఇస్తారు? ఒకవేళ వడ్డీ ఎంత ఉంటుంది అని చాలా డౌట్లు అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన వివరాలు చూస్తే అతి తక్కువ వడ్డీతో కేవలం 5% వడ్డీతోనే డ్వాక్రా మహిళలందరికీ కూడా మరొకసారి, అంటే ఆల్రెడీ లోన్లు ఉన్నవారు కూడా ఈ లోన్ అయితే గనుక తీసుకోవచ్చు. ఏ కారణాల వల్ల ఈ లోన్ అయితే ఇస్తారు ఏంటని వివరాలు చూస్తే, డ్వాక్రా మహిళలందరికీ ఇప్పటికే లోన్లు ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపార సంస్థలు అయితే పెట్టుకున్నారు. వారికి ప్రత్యేకంగా వ్యాపార సంస్థలకు సంబంధించి అయితే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాము అన్నట్లయితే వారికి విడిగా లోన్లు అయితే ఇస్తున్నారు. ఈ మెప్మా సర్వీస్ ద్వారా, శ్రీనిధి పథకం ద్వారా ప్రత్యేకంగా లోన్లు అయితే ఇస్తున్నారు. అది కాకుండా ఇంట్లో ఉండే మహిళలు విడిగా ఏదైనా ఖర్చుల నిమిత్తం లోన్ తీసుకోవచ్చు. అంటే దానికి కూడా కూటమి ప్రభుత్వం అయితే ఓకే చెప్తుంది. ముఖ్యంగా చాలామంది పిల్లలపై చదువుల కోసం లేదా వివాహ అవసరాల కోసం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి సమయంలో అందరికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పి ప్రత్యేకంగా 5% వడ్డీతో ప్రత్యేక లోన్లు అయితే ఇస్తుంది. ఎంతవరకు ఇస్తారు అని చూసుకున్నట్లయితే, డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ముఖ్యంగా చూస్తే వారి పిల్లల చదువులు అలాగే వివాహ అవసరాలకు ఒక్కొక్కరి నుంచి మంచి సంబంధాలు ఏదైనా కుదిరినప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల కూడా కొన్ని పెళ్ళిళ్ళు అయితే ఆగిపోతూ ఉంటాయి. అటువంటి అవసరాల నిమిత్తం కూడా 5% వడ్డీతోనే ప్రత్యేక లోన్లు అయితే ఇస్తున్నారు. ఎంతవరకు లోన్ ఇస్తారు అంటే కనుక ప్రతి మహిళకు కూడా ₹1,00,000 వరకు కూడా అతి తక్కువ వడ్డీతో ₹1,00,000 వరకు కూడా ప్రభుత్వం అయితే లోన్ అయితే అందిస్తుందండి. చాలామంది పేదలు వారి పిల్లల చదువులకు, వివాహాలకు బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక, రుణభారం మోయలేక అవస్థలు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ కూడా ఇప్పుడు ఆర్థిక భరోసాను ఇవ్వాలని అయితే నిర్ణయించింది. మనందరికీ తెలుసు, ఏదైనా అవసరం నిమిత్తం బయట అప్పులు తెస్తూ ఉంటారు. బయట 3 నుంచి 5 లక్షలు, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ వడ్డీ కూడా. అత్యవసర పరిస్థితి అయితే ₹10 కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాగా వడ్డీల భారంతో చాలామంది ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం గుర్తించి వారందరికీ సంబంధించిన ఏదైనా పథకం తీసుకుని రావాలని, ఇప్పుడు ఇంట్లో అవసరమైన సమయంలో ఖర్చుల కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యేకంగా ₹1,00,000 రోజున అతి తక్కువ వడ్డీకి అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఈ పథకంపై మా పథకం సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. దీనికి CMO కూడా
ఆమోదం తెలిపింది. మ్యాక్సిమం ఏంటంటే రానున్న 2 రోజులు మహిళా దినోత్సవం రోజున ఈ పథకాన్ని అంటే ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని ఇప్పటికీ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఒకవేళ కుదరకపోతే కనుక మరో తేదీన సీఎం చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు. మ్యాక్సిమం ఉగాదిలోపు గనుక ఉగాదికి ఈ పథకం స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ లోన్స్ ఎక్కడ తీసుకోవాలి? మరి మీకు అవసరమై ఉంది కాబట్టి లోన్ ఒకవేళ ₹1,00,000 లోన్ మాకు ఇంటికి వచ్చేంత అవసరం ఉంది కాబట్టి ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెల్ఫ్ పరిధిలో శ్రీనిధి సంస్థ ద్వారా ఈ రుణాలన్నీ కూడా అమలు చేయనున్నారు. ఇప్పటికీ మీకు శ్రీనిధి గనుక చాలా వరకు తెలిసే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 1 కోటి మంది పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. పిల్లల చదువులు వివాహాల కోసం రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకు వచ్చినా ప్రభుత్వం సమకూర్చేలా ఈ పథకానికి ఏటా 1000 కోట్లు కేటాయించనున్నారు. అంటే చాలామంది ఫస్ట్ టైం ఇలా రాగానే చాలామంది అవసరం నిమిత్తం లోన్స్ తీసుకుంటారు కదా. సో ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రుణాలు ఇవ్వడానికి వీలుగా ప్రతి సంవత్సరం కూడా ₹1000 కోట్ల గనుక ప్రభుత్వం కేటాయించబోతుంది. రానున్న 4 ఏళ్లలో 4,000 కోట్ల రుణాలు ఇచ్చేలాగా ప్రణాళికలు సూచించారు. నిధుల సమీకరణపై ఇప్పటికే సెర్చ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎవరికైనా అవసరమైన ఉన్నప్పుడు బయటకు ఒక 25,000, 50,000, 1,00,000 పిల్లల బయట అధిక వడ్డీలకు తెచ్చుకో అవసరం లేకుండా మీరు శ్రీనిధి ద్వారా అతి తక్కువ వడ్డీకి నెలా కట్టుకునే విధంగా మీరు ఎంత కట్టుకోగలరు ఏంటి అనేది అన్ని లెక్కలు వేసుకుని మీకు ఎంత అవసరమైతే అంత ₹1,00,000 లోపు ₹1,00,000 వరకు కూడా ఈ లోన్ గనుక ఇవ్వబోతున్నారు. మ్యాక్సిమం వీలుంటే మహిళా దినోత్సవం అంటే ఈ రోజున ఒకవేళ కుదరకపోతే ఉగాది లోపున ఈ పథకాన్ని గనుక ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.